హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైతు రుణమాఫీ. మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది చేస్తాము అని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్నట్టుగానే జూలై 18వ తారీఖు రోజున ₹1,00,000 వరకు రుణమాఫీ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 30వ తారీఖు రోజున ₹1,50,000 వరకు రుణమాఫీ అనేది చేయడం జరిగింది. అయితే ఈ రుణమాఫీ అయితే రిలీజ్ చేశారు, కానీ అందరికీ డబ్బులు అనేది అకౌంట్లలో జమ కాలేదు. ఇలా కాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే మనకి ఇప్పటివరకు 2 లిస్టులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ₹1,00,000, ₹1,50,000 వరకు గవర్నమెంట్ అనేది లిస్ట్ ఇచ్చేసి మనకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో చాలామంది రైతులకి అకౌంట్లలో డబ్బులు అనేది జమ కావడం లేదు. ఇది కాకపోవడానికి గల కారణాలు, అలా కాలేని వారు చేయాల్సిన పని ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు ఏదైతే పట్టాదారు పాసు పుస్తకము, అదేవిధంగా ఆధార్ కార్డు, ఇవి 2, దీనితో పాటు మన క్రాప్ లోన్ బ్యాంక్ అకౌంట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఈ మూడింట్లో మన పేరు అనేది అన్ని 3 వీటిలో కూడా మన పేరు అనేది ఒకే విధంగా ఉండాలి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏ మిస్టేక్ ఉన్నా కూడా వీరికైతే డబ్బులు అనేది జమ కాలేదు. ఇక రెండో విషయం వచ్చేసి 2018 డిసెంబర్ 12వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9 లోపు మధ్యనే రుణం తీసుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అనేది అమలు కావడం జరుగుతుంది. మిగతా వాళ్ళకైతే రుణమాఫీ అనేది అవ్వదు. అదేవిధంగా రైతుల దగ్గర ఉన్నటువంటి క్రాప్ లోన్ అకౌంట్ బుక్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ బుక్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ 0 నుండి స్టార్ట్ అయినట్టయితే వాళ్ళకి కూడా రుణమాఫీ అనేది గవర్నమెంట్ వాళ్ళు మన అకౌంట్లలో జమ చేయలేదు. ఇలా ఎవరెవరికైతే ప్రాబ్లం జరిగిందో, ఎవరెవరికైతే అర్హులై రుణమాఫీ ఖాతాలలో జమ కాలేదో వీరంతా కూడా మన మండల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా మనకున్నటువంటి రైతు యొక్క పుస్తకము అంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, అది ఆధార్ కార్డ్, ఇవి 3 తీసుకెళ్ళి వారిని సమాచారం అడగండి. మీకు ఎందుకు కాలేదు, ఏం చేస్తే మళ్ళీ ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక 3వ లిస్టు విషయానికి వచ్చినట్టయితే మనకు 3వ లిస్ట్ అనేది ఆగస్టు 10వ తారీఖు నుండి 14వ తారీఖు మధ్యలో 3వ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్టులో ₹2,00,000 వరకు ఉన్నటువంటి అర్హులందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది గవర్నమెంట్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. ఈ 3వ లిస్టు విడుదల కాగానే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ముందుగా నేను పెట్టినటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.